హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యుఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం రాజమండ్రి సిటీని చూడబోతున్నాము. రాజమండ్రి ప్రస్తుతం రాజమహేంద్రవరంగా పిలువబడుతున్న ఒక గొప్ప నగరం. ఇది ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధానిగా ప్రసిద్ధి చెందింది. దీని చరిత్ర చాలా ప్రాచీనమైనది. రాజమండ్రిని తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన అమ్మరాజ విష్ణువర్ధనుడు స్థాపించినట్లు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. క్రీస్తు శకం 1022 ప్రాంతంలో తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుని పాలనలో ఈ నగరం ఒక ముఖ్యమైన నివాస ప్రాంతంగా వికసించిందని చెప్తుంటారు. రాజమహేంద్రవరం అనే పేరు కూడా రాజరాజ నరేంద్రుని పేరు మీదుగా వచ్చింది. రాజమండ్రి తెలుగు సాహిత్యానికి జన్మస్థలంగా పరిగణించబడుతుంది. ఆదికవి నన్నయ్య ఇక్కడే శ్రీ మహాభారతం రచించడం ప్రారంభించారు. రాజరాజ నరేంద్రుని తర్వాత విజయాదిత్యుడు, కులోత్తుంగ చోళుడు, రెండో రాజరాజ వేంగి ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కాకతీయ సామ్రాజ్యంలో కూడా ఈ రాజమహేంద్రవరంకు ఒక ప్రత్యేకత ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పవచ్చు. క్రీస్తు శకం 1449లో ఒడిశా పాలకుడు కపిలేశ్వర ఈ రాజమండ్రి నగరాన్ని స్వాధీనం చేసుకున్నారట. క్రీస్తు శకం 1757లో రాజమండ్రిని వారే బ్రిటిష్ వారికి అప్పగించారని చెప్తుంటారు. అంటే బ్రిటిష్ వారి పాలనలో నగరం పేరు రాజమహేంద్రవరం నుండి రాజమండ్రిగా మారిందట. 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాజమండ్రి పేరును తిరిగి దాని అసలు పేరు రాజమహేంద్రవరంగా కూడా మార్చారు. రాజమండ్రి గోదావరి నది ఒడ్డునున్న ఒక అందమైన నగరం. అంటే ఇది సాంస్కృతిక, చారిత్రక, ఆర్థిక మరియు రాజకీయ ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక్కడ అనేక పురాతన దేవాలయాలు, ఘాట్లు మరియు గోదావరి వంతెనలు, ఒక ఆశ్చర్యానికి లోను చేసే వంతెనలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి నగరం యొక్క గొప్ప చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది మంగళవారిపేటలోని ఎన్టీఆర్ విగ్రహం. అంటే దీన్ని కందకం రోడ్డు, మంగళవారిపేట అంటారు. కుటుంబం మరియు స్నేహితులతో కొంత సమయం గడపడానికి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం ఇది. అంటే ఇది రెండు వంతెనల మధ్య ఉన్న గొప్ప విగ్రహంగా దీన్ని పిలుస్తుంటారు. గోదావరి నది మరియు వంతెన దాటుతున్న రైలు యొక్క అద్భుతమైన దృశ్యాలను ఇక్కడ మనం ఆస్వాదించవచ్చు. అంటే ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో ఈ ప్రాంతం సుందరంగా, అద్భుతంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, రాజమండ్రి అనే ఒక మహానగరాన్ని మనం ఈరోజు దర్శిస్తున్నాము. రాజమండ్రి అనేక రకాలుగా ఒక మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రదేశం ఇది. అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండటం, ఇక్కడ కొవ్వూరు, రాజమండ్రి జంట నగరాలుగా గోదావరి మీద ఉన్న బ్రిడ్జిలు కానీ ఇవన్నీ కూడా రాజమండ్రికి ఒక ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చాయని చెప్పవచ్చు. రాజమండ్రి కూడా అనేక రాజులు పరిపాలించారు. అంటే ముఖ్యంగా వేంగి రాజ్యం అని చెప్తూ ఉంటారు. అంటే రాజరాజ నరేంద్రుడి తర్వాత వేంగి ఆధ్వర్యంలో ఈ పరిపాలన సాగిందని, అప్పుడే ఈ రాజమండ్రిని
అంటే అప్పుడు రాజమహేంద్రవరం అనేవారు. ఈ రాజమహేంద్రవరాన్ని చాలా అభివృద్ధి చేశారని చెప్తూ ఉంటారు. ఈ రాజమండ్రి సిటీలో మనకి ముఖ్యంగా పుష్కర ఘాట్లు, అదేవిధంగా ధవళేశ్వరం ప్రాజెక్టు, బ్రిడ్జీలు, ఇవి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆసియా ఖండంలోనే 4వ అత్యంత పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిగా ఈ రాజమండ్రి బ్రిడ్జికి పేరున్నది. ఈ పట్టణం పురాతన కాలంలో రాజులు పరిపాలించిన కారణంగా దీనికి ఆ రాజరాజ నరేంద్రుడు అనే రాజు పరిపాలించాడని, అందుకని రాజమహేంద్రవరం అని పేరు వచ్చిందని కూడా మనకి పురావస్తు ఆధారాలు చెప్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ధవళేశ్వరం ఆనకట్ట, బ్రిడ్జీలు, పుష్కర ఘాట్లు, రైల్వే స్టేషన్ కూడా ఒక పురాతనమైన రైల్వే స్టేషన్ ఇక్కడ ఉన్నది. ఇవన్నీ కూడా రాజమండ్రికి ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతాలుగా మనం చెప్పుకోవచ్చు. చూసారా, ఇది రైల్వే బ్రిడ్జి. నెక్స్ట్ మనం చూడబోయేది రైల్వే స్టేషన్. అంటే రైల్వే స్టేషన్కి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. అసలు ఈ రైల్వే స్టేషన్ అనేది ధవళేశ్వరం బ్యారేజీ కట్టే ముందు అక్కడికి కొన్ని వస్తువుల్ని సరఫరా చేసేందుకు వారు నిర్మించుకున్నటువంటి రైల్వే స్టేషన్, రైలు మార్గం ఇది. అంటే ఆనాడు బ్రిటిష్ పాలకులు ఆ రైలు మార్గాన్ని ఆ సరుకులు తెచ్చుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న రైలు మార్గం. తర్వాత కాలంలో అదే ముఖ్యమైనటువంటి ప్రాంతంగా, ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్గా ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పవచ్చు. రాజమండ్రి రైల్వే స్టేషన్ చరిత్ర సుదీర్ఘమైనది మరియు ఆసక్తికరమైనది కూడా. ఇక్కడ కొన్ని ముఖ్య విషయాలు ఏంటంటే, రాజమండ్రి వద్ద ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం కోసం సామాగ్రిని రవాణా చేయడానికి సుమారు 1845లో రైల్వే స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ప్రాజెక్ట్ నిర్మాణం కోసం వాటి వస్తువులు సరఫరా చేయడం కోసం ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు 1852లో పూర్తయిన తర్వాత ఆ రైల్వే మార్గం మూతబడింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ అధికారికంగా 1873లో మరలా ప్రారంభించారు. 1893, 1896ల మధ్య విజయవాడ మరియు కటక్ మధ్య 1288 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 800 మైళ్ళు ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే ట్రాఫిక్ కోసం మళ్ళీ దీన్ని రాజమండ్రి రైల్వే స్టేషన్ని ప్రారంభించారు. గోదావరి నదిపై మొదటి రైలు వంతెన, అంటే హేవలాక్ వంతెన మనం చెప్పుకుంటాం కదా, 1897లో నిర్మించబడింది. దీని నిర్మాణం రాజమండ్రిని భారతదేశం నలుమూలలకు కూడా అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిందని చెప్తూ ఉంటారు. 1899లో విజయవాడ మద్రాసు లింక్ నిర్మాణం పూర్తి కావడంతో రైళ్లు సరాసరి నడిచేందుకు వీలు కలిగింది. ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం, అంటే వాల్తేరు నుండి విజయవాడ వరకు 1901లో మద్రాసు రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు. రద్దీ పెరిగినందున రైల్వే స్టేషన్ 1959లో మొదటిసారి, ఆపై 1998లో రెండోసారి పునర్నిర్మించారు. భారత స్వతంత్ర సంగ్రామంలో బిపిన్ చంద్రపాల్ 1907లో మరియు మహాత్మా గాంధీ 1921లో, లాలా లజపతి రాయ్, చిత్తరంజన్ దాస్ మరియు ఆలీ సోదరులు వంటి జాతీయ నాయకులు రాజమండ్రి రైల్వే స్టేషన్కు వచ్చి వెళ్లారట. ఇది ఈ స్టేషన్ యొక్క చారిత్రక ప్రాముఖ్యతను తెలుపుతుంది. ఇటీవల రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి 271 కోట్లు కేటాయించబడ్డాయని ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే గోదావరి పుష్కరాల దృష్ట్యా పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ కేవలం ఒక రవాణా కేంద్రం మాత్రమే కాదు, ఈ ప్రాంత చరిత్ర,
సంస్కృతి మరియు ఆర్థిక అభివృద్ధిలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్తుంటారు. ఫ్రెండ్స్, ఇది కోటిపల్లి బస్టాండ్ ఏరియా. అంటే రాజమండ్రిలో ఈ కోటిపల్లి బస్టాండ్ ఏరియా అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి సెంటర్ ఇది. ఇక్కడ కూడా ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం పుష్కర్ ఘాట్కు వెళ్ళడానికి అలా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ కోటిపల్లి బస్టాండ్ సెంటర్ నుంచి పుష్కర్ ఘాట్కి వెళ్ళే మార్గంలో కూడా అనేక గుళ్ళు గోపురాలు అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే రాజమండ్రి అంటేనే అనేక ఆధ్యాత్మిక కేంద్రంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా అనేక దేవుడి గుళ్ళు కట్టి ఉన్నారు. అటువంటి గుళ్ళన్నీ కూడా మనకి పుష్కర్ ఘాట్కి వెళ్తుంటే కోటిపల్లి బస్టాండ్ నుంచి అనేకం మనకి కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా మనం ఇప్పుడు చూడవచ్చు. ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి రాజమండ్రి సిటీని ఈరోజు మనం దర్శిస్తున్నాము. చూసారా, ఇక్కడ కోటిపల్లి బస్టాండ్ ఏరియా, రాజమండ్రి రైల్వే స్టేషన్, ధవళేశ్వరం, కొవ్వూరు మార్గాన్ని సూచిస్తూ మనకి ఆ సూచి కనిపిస్తూ ఉంది. చూసారా, ఇక్కడ నుంచి అన్నీ కూడా గుళ్ళు మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా గుళ్ళు ఇక్కడ మనకి ఈ పుష్కర్ ఘాట్కి వెళ్ళే మార్గంలో అనేకం కనిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా ఇప్పుడు మనం చూడవచ్చు.
రాజమండ్రిలో పుష్కర్ ఘాట్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. అందుకని ఈ పుష్కర్ ఘాట్కి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ భక్తులు పూజలు చేయడానికి మరియు గోదావరి నదిలో పవిత్ర స్నానాలు చేయడానికి వస్తారు. ముఖ్యంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ గోదావరి పుష్కరాల సమయంలో ఈ ఘాటు విశేష ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ పుష్కరాలు నదికి, దాని శక్తులకు మరియు రాశిచక్ర గుర్తులకు అనుసంధానించబడి జరుపుకుంటారు. అంటే గోదావరి నదికి పుష్కరాలు వచ్చినప్పుడు కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తమ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. శ్రీరాముడు వనవాసం చేసిన సమయంలో కూడా ఈ పుష్కర్ ఘాట్ను సందర్శించినట్లు కూడా చెప్తూ ఉంటారు. పుష్కర్ ఘాట్ సమీపంలో కోటిలింగాల ఘాటు కూడా ఉంది. ఇక్కడ శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయం మరియు శ్రీ మార్కండేయ స్వామి ఆలయం కూడా ఉన్నాయి. ఇవి కూడా పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ముఖ్యమైన ప్రదేశాలుగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలోనే ఈ పుష్కర్ ఘాట్ను అభివృద్ధి చేయబడిందని చెప్తుంటారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా అనేక సౌకర్యాలు ఇక్కడ కల్పించారు. గంగా హారతి వలె గోదావరి హారతి కూడా ఇక్కడ ప్రారంభించబడింది. భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి అనువుగా స్నానఘట్టాలు ఏర్పాటు చేయబడ్డాయి. గోదావరి నది మరియు 3 వంతెనల సుందరమైన దృశ్యాలను ఇక్కడ నుండి ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా సూర్యోదయం మరియు సూర్యాస్తమయం వేళల్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. పుష్కర్ ఘాట్ వద్ద రోజువారీగా వివిధ మతపరమైన పూజలు, ఆచారాలు నిర్వహిస్తారు. సాయంత్రం జరిగే గోదావరి హారతి వేడుక ఒక అద్భుతమైన దృశ్యంగా ఉంటుంది. అంటే గంగానదికి చేసే హారతిని పోలి ఉంటుంది. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రిలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పవచ్చు. సుమారు 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఘాట్ల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు అంటే రోడ్లు, వంతెనలు, తాగునీరు, పారిశుద్ధ్యం అంటే వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పుష్కర్ ఘాట్ రాజమండ్రిలో కేవలం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదండోయ్, ఇది గోదావరి నది ఒడ్డున ఒక అందమైన పర్యాటక ప్రదేశం కూడా. ఇక్కడ చరిత్ర, ఆధ్యాత్మికత మరియు ప్రకృతి అందాలు కలగలిసి ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాయి.
ఇది ఫ్రెండ్స్, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాంస్కృతిక రాజధానిగా ఉన్నటువంటి రాజమండ్రి సిటీని మనం ఇప్పటివరకు దర్శించాము. ఇక్కడ అనేక రకాలుగా ఒక మంచి ప్రాముఖ్యత కలిగిన పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందని చెప్పవచ్చు. ఈరోజు ఇవన్నీ తిరిగి కూడా మనం రాజమండ్రి సిటీని చూసాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సపోర్ట్ మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయుటకు దోహదపడుతుందని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.